ఆసియా కప్లో ఓటం అనేదే లేకుండా డామినేటింగ్ పెర్ఫార్మెన్స్తో ట్రోఫీ గెలిచి ఫుల్ జోష్ మీదున్న టీమిండియా ఇప్పుడు వెస్టిండీస్తో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్కి రెడీ అవుతోంది. సిరీస్లో ఈరోజు గురువారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ మ్యాచ్ ముందు టీమిండియాలోని కీలక ప్లేయర్లు కనీసం ప్రాక్టీస్కి కూడా రాలేదట. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ముగ్గురు ప్రాక్టీస్ సెషన్కి అటెండ్ కాకుండానే నేరుగా మ్యాచ్ ఆడడానికి రెడీ అయ్యారు. అయితే దీనికి టీం మేనేజ్మెంట్, కోచ్ గంభీర్ వ్యాలిడ్ రీజన్ కూడా చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆసియా కప్ ఆడిన టీమిండియాలో బుమ్రా, అక్షర్, కుల్దీప్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ట్రోఫీ గెలవడంలో కూడా వీళ్ళదే కీ రోల్. కాబట్టి టోర్నీ మొత్తం ఆడడంతో బాగా అలసిపోయి కూడా ఉంటారు. ఇలాంటి టైంలో కొద్ది రోజుల్లోనే మళ్ళీ టెస్ట్ సిరీస్కి ఎంపిక కావడం, దానికోసం ప్రాక్టీస్ చేయడం అంటే వాళ్ళకి రిలాక్స్ అయ్యే ఛాన్స్ దొరకదు. అందుకే ఆల్రెడీ ఫామ్లో ఉన్న వాళ్ళ ముగ్గురికి ప్రాక్టీస్ నుంచి కొద్దిగా మినహాయింపునివ్వాలని మేనేజ్మెంట్, కోచ్ గంభీర్ అనుకున్నారు అని బీసీసీఐకి చెందిన ఓ అఫీషియల్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ ఆడబోతున్న టీంలో బుమ్రా, అక్షర్, కుల్దీప్తో పాటు గిల్ ఒక్కడే ఆసియా కప్ ఆడిన టీంలో ఉన్నాడు. అయితే గిల్ కెప్టెన్ కాబట్టి రెస్ట్ తీసుకోకుండానే టీం ప్రాక్టీస్లో జాయిన్ అయ్యాడు. ఇక బుమ్రా, అక్షర్, కుల్దీప్ కూడా బుధవారం నాడు కొద్దిసేపు ప్రాక్టీస్ సెషన్లో కనిపించారు. ఇదిలా ఉంటే ఈరోజు గురువారం నుంచి ఇండియా వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్ మొదలైంది. అండ్ బుమ్రా, కుల్దీప్ ఫైనల్ 11లో కూడా సెలెక్ట్ అయ్యారు. మరి ప్రాక్టీస్ లేకుండా వీళ్ళలా ఆడతారు. అండ్ రీసెంట్గా నేపాల్ చేతిలో ఘోరంగా ఓడి సిరీస్ కూడా పోగొట్టుకున్న విండీస్పై ఎలాంటి డామినెన్స్ చూపిస్తారో చూడాలి.